సత్యని అలాగే వాళ్ళ వదినైతే బస్ స్టాండ్లో అక్కడ ఉన్న అబ్బాయిలు అయితే అల్లరి చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ వదిన మీద ఇలా చెయ్యి వేసేసరికి అక్కడ ఉన్న అబ్బాయి అయితే ఏంటి తన మీద చెయ్యి వేస్తే నువ్వు చెయ్యి ఎత్తుతున్నావు, నీ మీద చెయ్యలేదని నువ్వు బాధపడుతున్నావా అని చెప్పి అంటాడు. దాంతో సత్య అయితే వాడి చంప పగలగొడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుమిగూడతారు. దాంతో సత్య అయితే అందరినీ కూడా చితగ్గొడుతూ ఉంటుంది. ఇంతలో వేరే ఉన్న ఒక అబ్బాయి అయితే ఇదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఇక సత్య రౌడీలందరినీ కూడా చితగ్గొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడంతో అక్కడ ఉన్న వీడియోలో అయితే మొత్తం రికార్డ్ అవుతుంది. ఇక అదంతా కూడా అందరూ కూడా చూసేస్తారు. అలా సత్య అయితే అబ్బాయిలందరినీ కూడా సరైన బుద్ధి చెప్పడంతో అక్కడ ఉన్న సత్య వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి సత్య రౌడీలను ఇలా కొట్టడంలో వీడియో బాగా వైరల్ అవుతుంది, సత్య బాగా ఫేమస్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సత్య వాళ్ళ వదిన చాలా సంతోషిస్తుంది. ఇంతలో అటుగా ఆ సత్య వాళ్ళ చెల్లి అలా బండి మీద వెళ్తూ ఉంటుంది. అది చూసి సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది ఇక్కడ ఉంది, అది సంజయ్ బండి మీద వెళ్తుంది ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళ చెల్లికి కాల్ చేస్తుంది. ఏంటి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు అని చెప్పి అడుగుతుంది. అది విని సత్య వాళ్ళ చెల్లి అయితే ఇప్పుడే కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చానక్క అని చెప్పి అంటుంది. కంప్యూటర్ క్లాస్ నుండి ఇంటికి వచ్చావా, మరి నాకు సంజయ్ బండి మీద ఇప్పుడే కనిపించావు నువ్వు అని చెప్పి సత్య అంటుంది. అది విని సత్య వాళ్ళ చెల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అక్క అది అంటూ తడబడుతూ ఉంటుంది. అది విని సత్య అయితే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మర్యాదగా ఉండదు, ఆ నాన్నగారికి చెప్తానని చెప్పి సత్య వాళ్ళ చెల్లికి వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.